వెల్కమ్ టు మెగా 9 టీవీ. కులమతాలు ప్రాంతాలకు అతీతంగా పోలీసులు పనిచేయాలని రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పిలుపునిచ్చారు. పనితీరులో అవరోధాలు, ఆరోపణలు రానప్పుడే అత్యున్నత స్థాయికి ఎదుగుతారని ఆయన తెలిపారు. బాపట్ల జిల్లా కారంచేడుకు వచ్చిన డీజీపీకి పోలీసు సిబ్బంది పెరెడ్తో ఘన స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్లో కొత్తగా నిర్మించిన సిబ్బంది వెయిటింగ్ హాల్ ని పరుచూరు, చీరాల ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రారంభించారు. కారంచేడు గ్రామంతో తన అనుబంధాన్ని ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు పదే పదే యూనిఫామ్ లో కనబడకపోయినా తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. రాంబాబు గారిని, పుట్నాయుడు గారు, రాంబాబు గారిని వీరందరూ కూడా సభా వేదికపైకి వచ్చి గ్రామస్తులందరూ కూడా సభా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. నీతి నిజాయితీగా పనిచేయడం, కష్టపడి పనిచేయడం, కుల మతాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పనిచేసేందుతో పాటు పని విషయంలో ఎప్పుడు ఏ విధంగా కాంప్రమైజ్ లేకుండా నిక్కచ్చిగా అవసరమైతే ఎవరైనా విభేదించినా సరే గట్టిగా పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన అయితే కష్టాల్లో ఉన్నవాడు వాళ్ళు మన కింద పనిచేసే ఉద్యోగులు కావచ్చు, ఇంకా బయట ప్రజలు కావచ్చు, సిటిజన్స్ కావచ్చు కానీ వాళ్ళకి సాయం చేయడం, మానవతా దృక్పథాన్ని కలిపి నిక్కచ్చిగా పనిచేసినప్పుడు ఎంత గట్టిగా విధులు చేస్తాము, పనిచేసేటప్పుడు, స్పందించేటప్పుడు, వాళ్ళని చూసినప్పుడు మానవతా దృక్పథాన్ని మేళవించి చేసినప్పుడే దానికి సార్థకత ఉంటుంది. అవసరమైతే స్నేహాలు, బంధుత్వాలు కూడా ఒకసారి దూరం పెట్టి నిక్కచ్చిగా పనిచేయబట్టి ఎక్కడ అపవాదాలు కానీ ఆరోపణలు కానీ ఇంకోకుండా వివాదాలు వాళ్ళు పంపించుకుంటాం జాగ్రత్తగా పనిచేసుకొని ఇక్కడ వరకు రావడం సాధ్యమైందని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం మీద జన్మించిన తల్లిదండ్రులందరినీ మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుంటూ వారికి నమస్కరించుకుంటూ శాంతి పద్ధతులు కానీ నేరాలు కానీ ఆ సమస్య అయితే ఈ గ్రామానికి చాలా సంతోషము. సో టెక్నాలజీని పూర్తిగా వాడుకోవాలి. అది సీసీటీవీ కెమెరాలు కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, బాడీ వన్ కెమెరాలు కావచ్చు, ఫింగర్ ప్రింట్ సిస్టమ్ అన్నీ పూర్తిగా వాడుకొని ప్రజలకు ఏదైనటువంటి అనుమానం సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ప్రతి కేసు పారదర్శకంగా ఉండాలని ఉద్దేశంతో అనేక ప్రణాళికలు వేసుకొని పోలీస్ శాఖ మొత్తానికి